ఓకే, టుడే మన టాపిక్ ఏంటంటే లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ అంటాం. ఈ లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ ని ఇంకొక పేరుతో ఏం పిలుస్తామంటే అనానమస్ ఫంక్షన్స్ అంటాం. అనానమస్ ఫంక్షన్స్ అంటే ఇట్స్ ఎ లైక్ వీ డోంట్ రీయూజబిలిటీ, అక్కడికక్కడ కావాలనుకున్నప్పుడే యూజ్ చేసుకోవడం కోసం వాడుతాం తప్పితే, ఓకే, అక్కడికక్కడే వాడుకోవడానికే యూజ్ చేసుకుంటాం తప్పితే మళ్ళీ రీయూజ్ చేయడానికి అయితే వాడం. అటువంటి వాటినే అనానమస్ ఫంక్షన్స్ ఆర్ లాంబ్డా ఫంక్షన్స్ అంటాం, రీయూజబిలిటీ పర్పస్ కాకుండా. ఓకే, సో ఇది పవర్ఫుల్ ఏంటంటే దీంట్లో ఉన్న మెయిన్ లాంబ్డాలో ఒక ఎక్స్ప్రెషనే ఒక ఫంక్షన్ లాగా పనిచేసేది, ఒక ఎక్స్ప్రెషనే ఒక ఫంక్షన్ లాగా ఎగ్జిక్యూట్ అయింది. సో లాంబ్డా ఫంక్షన్స్ ఎందుకు వాడతాము, వై యూజ్ ద లాంబ్డా ఫంక్షన్స్ అంటే ద పవర్ ఆఫ్ లాంబ్డా ఈజ్ బెటర్ షోన్ వెన్ యూ యూజ్ దెమ్ యాజ్ ఎ అనానమస్. అంటే దానికి ఒక పేరు ఉండదు, ఒక ఎక్స్ప్రెషనే. ఆ ఎక్స్ప్రెషన్ ఎలా పనిచేస్తుంది, లైక్ ఎ ఫంక్షన్ లాగా పనిచేస్తుంది. అందుకనే వాటిని లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ ఆర్ లాంబ్డా ఫంక్షన్స్ అని పిలుస్తుంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సేవ్ యూ హ్యావ్ ఎ ఫంక్షన్ డెఫినేషన్ దట్ టేక్ వన్ ఆర్గ్యుమెంట్. ఒక ఆర్గ్యుమెంట్ కింద తీసుకొని ఆ ఆర్గ్యుమెంట్ లో మనం పాస్ చేసేవి ఆ ఎక్స్ప్రెషన్ లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి అనమాట. సో వాటినే లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ అంటాం. లైక్ డెఫినేషన్ చెప్పాలంటే ఏ లాంబ్డా ఫంక్షన్ ఈజ్ ఎ స్మాల్ అనానమస్ ఫంక్షన్స్. అనానమస్ మీన్స్ నథింగ్ టు నేమ్, దానికి ఎటువంటి నేమ్ డిఫైన్ చేసి ఉండదు. ఓకే, జస్ట్ అన్ ఎక్స్ప్రెషన్ లాగా ఉండదు. అందుకనే వాటిని ఏమని పిలుస్తామంటే లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ అని చెప్పని పిలుస్తాం. ఓకే, సో ఇక్కడ ఏంది, ఏ లాంబ్డా ఫంక్షన్ కెన్ టేక్ ఎనీ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ బట్ కెన్ ఓన్లీ హ్యావ్ వన్ ఎక్స్ప్రెషన్. ఒకటే ఎక్స్ప్రెషన్ లో నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయొచ్చు. ఆ ఆర్గ్యుమెంట్ ద్వారా మనం ఏదన్నా ఎవాల్యూట్ చేసి దట్ షుడ్ బి రిటర్న్ ద సింగిల్ వాల్యూ, దట్ షుడ్ బి రిటర్న్ ఏ సింగిల్ వాల్యూ. దట్ ఈస్ ద అనానమస్ ఫంక్షన్స్ అంటాం. ఓకే, సో లైక్ కింద ఎగ్జాంపుల్ చూడండి, ఎక్స్ ఈక్వల్ టు లాంబ్డా అనే కీవర్డ్ కంపల్సరీ వాడాలి, దట్ షుడ్ బి ఇంపోర్ట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎక్స్ ఈక్వల్ టు లాంబ్డా ఏ కోలన్ ఏ ప్లస్ 10 అంటే అర్థం ఏంటంటే ఎక్స్ ఆఫ్ 5 అని పంపించినప్పుడు ఎక్స్ అనేది ఏంటిది, యాక్చువల్ గా ఒక రిజల్ట్ వేరియబుల్ లాంటిది. ఆ వేరియబుల్ కి ఏం ఎక్స్ప్రెషన్ పాస్ చేసాము, లాంబ్డా అనే ఒక ఎక్స్ప్రెషన్ ని మనం పాస్ చేసాము. దట్స్ 1 minute. సో ఇది జూమ్ చేస్తే ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఎస్, ఇక్కడ లాంబ్డా పక్కన మనం ఎన్ని వేరియబుల్స్ అయితే కామాస్ తో స్పెసిఫై చేస్తామో అన్ని ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ నుంచి మనం పాస్ చేయొచ్చు. దీనికి ఎక్స్ అనే దానికి అంటే జనరల్ గా దీన్ని చూడంగానే మనకి ఏమనిపిస్తుంది, ఒక ఎక్స్ప్రెషన్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని చెప్పి రాసినట్లుగా అనిపిస్తుంది మనకి. కానీ ఇక్కడ లాంబ్డా అనే కీవర్డ్ ఏదైతే మనం వాడుతున్నామో దాని పక్కన మనం ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయితే పంపిస్తామో అన్ని ఆర్గ్యుమెంట్స్ తోటి ఇక్కడ ఎవల్యూషన్ పార్ట్ రాసుకుంటాం. ఎవల్యూషన్ పార్ట్ రాసుకుంటాం అంటే ఇక్కడ మనం పాస్ చేసిన ఆర్గ్యుమెంట్స్ తోటి ఇక్కడ మనం ఎవల్యూషన్, అది ప్లస్ చేస్తామా మైనస్ చేస్తామా లేకపోతే ఏదైనా ఫార్ములా ఎవల్యూట్ చేస్తామా, నథింగ్ టు ఎల్స్, ఏదైనా రాసుకోవచ్చు. ఆ తిరిగి వచ్చిన వాల్యూ దేంట్లోకి అసైన్ అవుతుంది అంటే ఎక్స్ లోకి అసైన్ అవుతుంది. అయితే మనం ఎక్స్ లోకి పంపించే ఆర్గ్యుమెంట్స్ ఎక్కడికి వెళ్తాయి, ఆ లాంబ్డా పక్కన మీరు ఏవైతే ఆర్గ్యుమెంట్స్ మీరు స్పెసిఫై చేస్తారో అక్కడికి పాస్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్స్ ఆఫ్ 5 అన్నాను, ఎక్స్ ఆఫ్ 5,10 అని చెప్పి నేను స్పెసిఫై చేశాను అనుకో, ఎక్స్ ఆఫ్ 5,10 అని నేను స్పెసిఫై చేశాను అనుకో, అప్పుడు ఏమవ్వాలి, ఇక్కడ ఏ కామా బి అని పెట్టాలి. అప్పుడు ఎందుకని, మనం ఎక్స్ లోకి 2 ఆర్గ్యుమెంట్స్ పంపిస్తే ఆఫ్టర్ లాంబ్డా కూడా 2 ఆర్గ్యుమెంట్స్ ఉండాలి. ఎక్స్ లోకి 3 ఆర్గ్యుమెంట్స్ పంపిస్తే అక్కడ లాంబ్డా పక్కన కూడా 3 ఆర్గ్యుమెంట్స్ ఉండాలి. అంటే హౌ మచ్ ఆర్గ్యుమెంట్స్ వీఆర్ పాసింగ్ ద ఎక్స్ప్రెషన్, దట్ మచ్ ఆర్గ్యుమెంట్స్ మస్ట్ బి డిక్లేర్డ్ ఆఫ్టర్ దట్ లాంబ్డా. యూజింగ్ దట్ ఎక్స్ప్రెషన్స్ వీ కెన్ ఎవాల్యూట్ ద ఫార్ములా. అది ప్లస్ వాడతామా మైనస్ వాడతామా బేస్డ్ ఆన్ ద బిజినెస్ లాజిక్. మనకు ఆ టైంలో మనం ఎవాల్యూట్ చేయాల్సింది ఏదైతే ఉంటుందో దాన్ని పెర్ఫామ్ చేసుకుంటాం తప్పితే అక్కడ ఇదే రాయాలి అదే రాయాలి. మనం ఎగ్జాంపుల్ కోసం ప్లస్ రాసాం, మేబీ ఇంటూ రాయొచ్చు, మేబీ సమ్ మెడిషన్ చేసి మల్టిప్లికేషన్ చేయొచ్చు, లేకపోతే సబ్ట్రాక్షన్ చేయొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి ఆపరేషన్స్ వీ కెన్ పెర్ఫామ్. ఇట్స్ నాట్ ఏ కన్స్ట్రైంట్ అనమాట. ఓకే, దట్స్ సో కాబట్టి మనం ఎక్స్ప్రెషన్ తర్వాత ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయితే పంపిస్తామో అన్ని ఆర్గ్యుమెంట్స్ కూడా లాంబ్డా పక్కన మనం స్పెసిఫై చేయాలి. ఇక్కడ నుంచి మనం 2 ఆర్గ్యుమెంట్స్ పంపిస్తే ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్ స్పెసిఫై చేయాలి, ఇక్కడ నుంచి 3 ఆర్గ్యుమెంట్స్ పంపిస్తే ఇక్కడ 3 ఆర్గ్యుమెంట్స్ స్పెసిఫై చేయాలి. కోలన్ తర్వాత మనం రాసే స్టేట్మెంట్ ఏమంటామంటే దట్ ఈస్ ద ఎవాల్యూషన్ పార్ట్ అంటాం. ఆ తర్వాత జరిగే ఎవాల్యూషన్ నుంచి వచ్చే రిటర్న్ వాల్యూ వచ్చేసి మనకి
ఇట్ షుడ్ బి స్టోర్ అంటూ ద ఎక్స్. మళ్ళీ రిటర్న్ వచ్చి ఎక్కడ స్టోర్ అయ్యింది, ఎక్స్లోనే స్టోర్ అయ్యింది. మనం ఆ ఎక్స్ని ప్రింట్ చేసుకుంటే ఇప్పుడు కావాలంటే ఇక్కడ ఎక్స్ ఆఫ్ 5 అని పెట్టాను కదా, నేను ఏం చేయొచ్చు, కింద సమ్ ఏదో రిజల్ట్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ 5 అని చెప్తే ఆ ఎక్స్లోకి రిటర్న్ వచ్చిన ఆర్గ్యుమెంట్ యొక్క వాల్యూ ఏలోకి సమ్ రిజల్ట్ లోకి స్టోర్ అయితే దాన్ని ప్రింట్ చేసుకోవచ్చు. అవి ఇప్పుడు మనం ల్యాబ్లో చూద్దాము, నో ఇష్యూ. సో కాబట్టి లాంబ్డా ఫంక్షన్ అంటే అర్థమైంది, ఏ స్మాల్ అనానమస్ ఫంక్షన్స్. అనానమస్ ఫంక్షన్స్ అంటే ఆ ఫంక్షన్కి ఎటువంటి పేరు ఉండదు, ఊరి పేరు లేని అంటారు చేశారు జనరల్గా టెర్మినాలజీ, దట్ ఈస్ కాల్డ్ అనానమస్. మరి ఎలా పనిచేస్తున్నాయి, యాజ్ అన్ ఎక్స్ప్రెషన్. ఆ ఎక్స్ప్రెషన్ ఎలా పనిచేస్తుంది, ఒక ఫంక్షన్ లాగా పనిచేస్తుంది కాబట్టి లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ అండ్ లాంబ్డా ఫంక్షన్స్ అంటాం. ఆ ఆర్గ్యుమెంట్ లోకి అంటే ఏదైతే ఎక్స్ప్రెషన్ మనం క్రియేట్ చేస్తున్నామో ఆ ఎక్స్ప్రెషన్ లోకి మనం పాస్ చేసే నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ మస్ట్ అండ్ షుడ్ గా బిసైడ్ ద లాంబ్డా కీవర్డ్ మనం స్పెసిఫై చేయాలి. బిసైడ్ ద లాంబ్డా కీవర్డ్ పక్కన మనం కంపల్సరీ స్పెసిఫై చేయాలి. కోలన్ తర్వాత రాసే పార్ట్ ని మనం ఏమంటామంటే ఎవాల్యూషన్ పార్ట్ అంటాము. ఇక్కడ ఎవాల్యూషన్ జరిగిన పార్ట్ వాల్యూ వచ్చి రిటర్న్ ఎక్స్ లోకి వస్తుంది. ఆ ఎక్స్ ఆఫ్ 5 అని రాసేదాన్ని దేనికైతే మనం అసైన్ చేసుకుంటామో ఆ వేరియబుల్లోకి అసైన్ చేయొచ్చు, లేదా డైరెక్ట్లీ వీ కెన్ ప్రింట్ ఇట్. ఓకే, దట్స్. నెక్స్ట్ వచ్చేసి దీని మీద ప్రోగ్రామ్స్ రాద్దాం. సౌండ్ మ్యూట్ చేయమ్మా, సౌండ్ మ్యూట్ చేసుకో, వాయిస్ వినబడదు కదా. సో ఓకే, నెక్స్ట్ ప్రోగ్రామ్స్కి వెళ్దాం మనం లాంబ్డా ఎక్స్ప్రెషన్స్లో. సో ఫస్ట్ ప్రోగ్రామ్ చూడండి. సో ఫస్ట్ ఇక్కడ ఏం రాశాను చూడండి, నేను ఫస్ట్ లాంబ్డా అనేది కీవర్డ్ తీసుకున్నాము. ఓకే, ఈ లాంబ్డా కీవర్డ్ నేను ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ వాల్యూ అన్నాను. అనగానే ఏమవుతుంది, ఇక్కడ ఆటోమేటిక్గా ఏ అనే వాల్యూ ఇన్పుట్ తీసుకుంటున్నాం. నేను ఎక్స్ ఆఫ్ ఏ అని పంపించగలే ఈ ఎక్స్ అనే ఎక్స్ప్రెషన్ స్టేట్మెంట్ ఒక ఫంక్షన్ లాగా పనిచేస్తుంది, దాన్నే లాంబ్డా ఫంక్షన్ అంటాం. సో ఈ ఏ అనే ఆర్గ్యుమెంట్ ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది. ఆ తర్వాత నేను ఏకి సమ్ వాల్యూ తోటి మల్టిప్లికేషన్ చేసి రిటర్న్ ఇస్తున్నా. రిటర్న్ వచ్చింది ఎక్కడికి వస్తుంది, మళ్ళీ ఎక్స్ లోకి రిటర్న్ అవుతుంది. సో డైరెక్ట్లీ వీ కెన్ ప్రింట్ దట్. అలా కాకుండా ఇంకొక అదర్ వేరియబుల్లో స్టోర్ చేసి కూడా ప్రింట్ చేసుకోవాలనుకుంటే దెన్ నేను x1 అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను, ఎక్స్ ఆఫ్ ఏ అని పాస్ చేస్తున్నాను. ఏ ఇక్కడికి వెళ్తుంది, ఆ తర్వాత దీంతో ఎవాల్యూట్ అవుతుంది. ఎవాల్యూట్ అయిన వాల్యూ వచ్చి ఎక్స్ లోకి స్టోర్ అవుతుంది. దెన్ ఇట్ షుడ్ బి రిటర్న్ అండ్ స్టోర్ ఇన్ టు ద x1. దాన్ని కూడా ప్రింట్ చేసుకోవచ్చు, డైరెక్ట్ గా ప్రింట్ చేసుకోవచ్చు, ఇంకొక వేరియబుల్లో స్టోర్ చేసుకొని కూడా ప్రింట్ చేయొచ్చు. సో దీని తర్వాత సమ్ మోర్ ఎగ్జాంపుల్ కోసం ఒక 2 ఇన్పుట్ తీసుకున్నాం. మనం ఎన్ని ఇన్పుట్స్ తీసుకుంటామో అన్ని మనం లాంబ్డా ఎక్స్ప్రెషన్ లోకి పంపించాలి. అట్ ది ప్యారలల్లీ ఆ లాంబ్డా అనే కీవర్డ్ తర్వాత కూడా మనం అన్ని వేరియబుల్స్ ని స్పెసిఫై చేయాలి. ఇక్కడ 2 పంపిస్తే 2 పంపించాలి, ఇక్కడ 3 పంపిస్తే 3 పంపించాలి, n పంపిస్తే n పంపించాలి. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ మనం పంపించవచ్చు, నో లిమిటేషన్ ఆఫ్ దట్, బట్ ఇట్ షుడ్ బి మ్యాచ్ అవ్వాలి. మనం పంపించే ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ తీసుకున్న ఆర్గ్యుమెంట్స్ కి మ్యాచ్ అవ్వాలి. ఆ తర్వాత ఈ కోలన్ తర్వాత రాసేదాన్ని ఏమంటాం, ఎవాల్యూషన్ పార్ట్ అంటాం. ఇక్కడ మల్టిప్లికేషన్ చేసిన వాల్యూ వచ్చి మళ్ళీ ఎక్స్ లో స్టోర్ అవుతుంది. దాన్ని నేను ఇక్కడ y లో స్టోర్ చేసుకున్నాను, డైరెక్ట్ గా ప్రింట్ చేయకుండా. దెన్ ప్రింట్ y అని చెప్పాను, ఆటోమేటిక్ ఏమైపోద్ది, ఆ రిజల్ట్ వాల్యూ ప్రింట్ అయింది. సో అలానే ఇక్కడ చూడండి, ప్రింట్ ఎక్స్ ఆఫ్ ఏ కామా బి అన్న అంటే డైరెక్ట్ గా నేను ఏ బిలో తీసుకున్న వాల్యూ వెళ్ళి క్యాలిక్యులేట్ అయిపోయి అక్కడే ప్రింట్ చేస్తున్నాం. ఒకటి y లో స్టోర్ చేసుకుని ప్రింట్ చేస్తున్నాం, డైరెక్ట్ గానే ప్రింట్ చేస్తున్నాం. అలానే 3 నెంబర్స్ తీసుకొని పంపించినా కానీ సేమ్ ఎగ్జిక్యూట్ అయింది. 3 మెంబర్స్ తీసుకోండి, 4 మెంబర్స్ తీసుకోండి, n మెంబర్స్ తీసుకోండి, నో ఇష్యూ అబౌట్ దట్. ఆఫ్టర్ లాంబ్డా కీవర్డ్ వీ షుడ్ స్పెసిఫై ద హౌ మచ్ ఆర్గ్యుమెంట్స్ వీఆర్ పాసింగ్. మనం ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయితే పంపిస్తున్నామో అన్ని ఆర్గ్యుమెంట్స్ ని కంపల్సరీ లాంబ్డా అనే కీవర్డ్ తర్వాత మనం స్పెసిఫై చేయాలి. కోలన్ తర్వాత మనం రాసే పార్ట్ ఏమంటామంటే ఎవాల్యూషన్ పార్ట్ అంటాం. అయితే ఆ కోలను పెట్టి తర్వాత రాసిన దాని ఎవాల్యూషనే రిటర్న్ వచ్చి మనం పంపించిన ఆర్గ్యుమెంట్ లోకి అసైన్ అయింది. అందుకనే దాన్ని ఎక్స్ప్రెషన్ స్టేట్మెంట్ అని పిలుస్తున్నాం. ఎక్స్ప్రెషన్ స్టేట్మెంట్ లోకి ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసే ఒక ప్రొసీజర్ నే లాంబ్డా ఫంక్షన్స్ అంటాం. వెరీ సింపుల్ గా చెప్పాలంటే దట్స్. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. మనం n ఆర్గ్యుమెంట్స్ అయినా తీసుకున్నా సేమ్ రిజల్ట్, ఇట్ షుడ్ నాట్ బి చేంజ్. ఇక్కడ ఏది రాస్తారనేది డిపెండ్స్ అపాన్ ది మీ లాజిక్. ఫర్ ఎగ్జాంపుల్ నేను లాంబ్డా ఎక్స్ప్రెషన్ ఉపయోగించి ఒక సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి లైక్ అనుకుందాం, తర్వాత రాద్దాం దాన్ని. సో ఫస్ట్ దీన్ని ఎవాల్యూట్ చేద్దాం. సో ఫస్ట్ లెట్స్ చూడండి, ఎంటర్ ఏ వాల్యూ. సో ఇక్కడ ఈ ప్రోగ్రామ్ లో ఫస్ట్ ఏం అడుగుతున్నామో ఏ వాల్యూ అడుగుతున్నాం. నేను ఏ 20 ఇచ్చా, 20 into 10 కాబట్టి 200 ప్రింట్ అయిపోయింది. అది 2 ways లో ప్రింట్ చేశాం కాబట్టి 2 ways లో కూడా 200 ప్రింట్ అయిపోయింది. ఓకే,
దెన్ తర్వాత ఏమడుగుతున్నాం ఏ కామా బి అండ్ ఇంటూ 10 అన్నాం. సో నేను ఇక్కడ ఏమి ఇస్తానంటే ఏ వాల్యూ 20 10 ఇచ్చాను, బి వాల్యూ 20 ఇచ్చాను. 20 10s are 200 అవుతుంది. 200 into 10 కాబట్టి 2000 పెంట్ అవుతుంది. దట్స్ ఆ తర్వాత 400 వచ్చింది. ఎందుకు 400 వచ్చిందంటే ఇక్కడ 5 into 8 అని చెప్పని పెట్టాం మనం. 5 into 8 అంటే ఏంటి 40. 40 into 10 ఎంత 400 కదా వచ్చేది. అంటే ఇక్కడేమో ఇన్పుట్ వాల్యూస్ పంపించాము, ఇక్కడేమో కాన్స్టెంట్స్ పంపించాము. అది ఏ బి అని చెప్పని ఆటోమేటిక్ గా చెప్పేసింది. ఎందుకు చెప్పిందో చెప్పండి మీరు ఏ బి అనేది? బికాస్ ఆఫ్ ఆ లాంబ్డా ఎక్స్ప్రెషన్ లో మనం ఇక్కడ పెట్టిన వేరియబుల్స్ పేరు ఏబి కాబట్టి. ఒకవేళ మీరు ఇక్కడ ఎక్స్ కామా వై అయితే సమ్ సి కామా డి అని పెట్టుకుంటే అక్కడ కూడా సి కామా డి అనే చెప్పేది. ఇక్కడ కూడా మనం కంపల్సరీ సి కామా డి అనే చేసుకోవాలి అప్పుడు. సో ఇప్పుడు ఇక్కడ చూడండి సి కామా డి అని చెప్పింది. అంటే బేస్డ్ ఆన్ ద లాంబ్డా ఎక్స్ప్రెషన్ లో పెట్టే వేరియబుల్ ని బేస్ చేసుకొని మనకు ముందుగానే ప్రిడిక్ట్ చేసి చూపించింది. దాన్నే ఏమంటామో నిన్న మీకు చెప్పాను, ఇంటెలిజెన్స్ అంటాం. ఓకే, పైథాన్ ఎడిటర్ లో వాడు ప్రొవైడ్ చేసిన ఇంటెలిజెన్స్ అన్నమాట. ముందుగానే గెస్ చేసి అక్కడ ఏముంటుందో మనకి చెప్తుంటాడు అనమాట. తర్వాత 3 ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నాం, 3 ఆర్గ్యుమెంట్స్ వాల్యూస్ మల్టిప్లికేషన్ చేసాం. ఇక్కడ 3 ఇవ్వాలి. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే 5 into 6 into 7 ఇచ్చాను. ఆటోమేటిక్ గా ఏమి ఇచ్చాము ఇక్కడ ఏ ఇంటూ బి ప్లస్ సి అన్నాం. సో ఫస్ట్ ప్రయారిటీ ఏంటిది మల్టిప్లికేషన్ కాబట్టి 5 6 30 వచ్చింది. ప్లస్ సి అనేది 7 కాబట్టి 37 వచ్చింది. ఇదే దాన్ని మనం స్ప్లిట్ చేసి బాడ్మాస్ రూల్ ని బ్రేక్ చేయాలంటే దీన్ని బ్రాకెట్స్ లో పెట్టుకున్న తర్వాత ఇది మల్టిప్లికేషన్ చేస్తే ద రిజల్ట్ షుడ్ బి డిఫరెంట్ అనమాట. ఓకే, తర్వాత నోట్ చేద్దురు ప్రోగ్రాము. నెక్స్ట్ కాన్సెప్ట్ లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ విత్ ఫంక్షన్స్ అంటే లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ ని ఎక్స్ప్రెషన్స్ కి వాడచ్చు, ఎట్ ది ప్యారలల్లీ ఫంక్షన్స్ కూడా వాడచ్చు. ఎలా వాడతామో చూడండి. ఇక్కడ డిఫైన్ ఏ మై ఫంక్షన్ అని చెప్పాను. వీటినే జావా స్క్రిప్ట్ లో ఏమంటారంటే కర్లీస్ అంటారు అనమాట. పక్కన బ్రాకెట్స్ తోనే ఇస్తాం. ఒకటి ఫంక్షన్ ఆర్గ్యుమెంట్, ఇంకొకటి ఇన్నర్ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ అంటాం. దాన్నే జావా స్క్రిప్ట్ లో కర్లీస్ అంటారు. ఇక్కడ ఏమంటామంటే లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ విత్ ఫంక్షన్స్ అంటాం. అంటే ఫస్ట్ పంపించేది వచ్చేసి ఆర్గ్యుమెంట్ ఏమో ఒకటి ఫంక్షన్ లోకి వెళ్తుంది, ఇంకొకటి లాంబ్డా ఎక్స్ప్రెషన్ లోకి వెళ్ళింది. ఎలా వెళ్ళింది చూడండి. ఇక్కడ మై ఫంక్షన్ ఆఫ్ ఎన్ అని చెప్పి ఒక ఫంక్షన్ రాశాను. ప్రింట్ లోపల ఎన్ ఈక్వల్ టు ఎన్ అని ప్రింట్ చేస్తున్నాను. ఓకే, ఆ తర్వాత రిటర్న్ ఏం చేశాను నేను అక్కడ లాంబ్డా అన్న. రిటర్న్ లాంబ్డా అన్నప్పుడు ఏమవుతుంది ఫస్ట్ ఇక్కడ ఏమో ఎన్ ప్రింట్ అయిపోతుంది. ఆ తర్వాత మనం ఏదైతే ఆర్గ్యుమెంట్ పంపించామో అది ఎన్, ఏదైతే లాంబ్డా ఎక్స్ప్రెషన్ పంపిస్తామో అది ఏ. సో ఏ ఇంటూ మల్టిప్లికేషన్ అయిపోయిన వాల్యూ ఆ ఫంక్షన్ నుంచి రిటర్న్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చేశాను ఎక్స్ ఈక్వల్ టు మై ఫంక్ ఆఫ్ 2 అని పెట్టా. అంటే అర్థమైంది దిస్ 2 అనేది ఎన్, ఈ 2 అనేది ఏంటిది ఎన్. ఈ ఎక్స్ కి నేను మళ్ళీ 11 పంపించా. ఈ 11 ఎక్కడికి వెళ్ళింది ఏలోకి వెళ్ళింది. ఎందుకని అది లాంబ్డా ఎక్స్ప్రెషన్ కాబట్టి. ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ ఏమో 2, లాంబ్డా ఎక్స్ప్రెషన్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి 11. సో ఎప్పుడైతే ఇక్కడ పంపించి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉండే అనుకో, ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్ పంపిస్తాం. ఒకవేళ ఇక్కడ కూడా మనకు 2 ఆర్గ్యుమెంట్స్ కావాలనుకో 11, 12 అని పెట్టుకుంటాం. సో ఫస్ట్ పంపించే ఇదేమో ఫంక్షన్ ఎవాల్యూట్ చేయడానికి, ఆ ఫంక్షన్ లో ఉన్న ఎక్స్ప్రెషన్ కి ఎవాల్యూట్ చేయడానికి లాంబ్డా ఎక్స్ప్రెషన్ వాడతాం అన్నమాట. సో ఇక్కడ ఫంక్షన్ డిఫైన్ చేసాం. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఈస్ ద ఫంక్షనల్ ఆర్గ్యుమెంట్ అండ్ సెకండ్ పాసింగ్ ఎక్స్ప్రెషన్ ఆర్గ్యుమెంట్ ఈస్ ద లాంబ్డా ఎక్స్ప్రెషన్ ఆర్గ్యుమెంట్. దట్స్ సింపుల్. ఓకే, ఇక్కడ ఇంకోటి చేశాను చూడండి, మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ 2 ఆర్గ్యుమెంట్స్ పంపించాను. ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్ వాడాను ప్లస్ ఫంక్షనల్ ఆర్గ్యుమెంట్స్ కూడా వాడాను. మొత్తం 4 ఆర్గ్యుమెంట్స్ ని ఇక్కడ మల్టిప్లికేషన్ చేసాం. ఫస్ట్ ఏం చేస్తున్నాం మై ఫంక్షన్ లోకి 2, 3 అని పంపిస్తున్నాం. ఈ రెండు ఎక్కడికి వెళ్తాయి మనకి బీసీలోకి వెళ్తాయి. ఎందుకని ఫంక్షనల్ ఆర్గ్యుమెంట్ కాబట్టి. ఈ వైలోకి పంపించిన ఎక్కడికి వెళ్తాయి లాంబ్డా ఎక్స్ప్రెషన్ లోకి వెళ్తాయి. ఏదైనా సరే ఎక్స్ప్రెషన్ రిజల్ట్ వాల్యూలోకి పాస్ చేసేవన్నీ లాంబ్డా దగ్గరికి వెళ్తాయి. ఎక్స్ప్రెషన్ రిజల్ట్ అంటే సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని రాసాం. లైక్ అనుకుందాం సిలోకి ఏదైనా ఆర్గ్యుమెంట్ పంపిస్తే అది లాంబ్డాలోకి వెళ్ళింది, ఏ ప్లస్ బి అనేది కామన్ అయింది అనమాట. సో దట్స్ అంతే. ఒకసారి దీన్ని కూడా ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ n ఈక్వల్ టు 2 అని ప్రింట్ అయింది. యాజ్ పర్ దట్ రిటర్న్ ఇక్కడ ఏం పంపించాం 2 పంపించాం, ఇక్కడ ఏం పంపించాం 11 పంపించాం, కాబట్టి టోటల్ 22 ప్రింట్ అయింది. ప్రింట్ అయింది. ఆ తర్వాత మనకి ఇక్కడ ఫంక్షన్ ఏంది 2 అన్నాము, 11 మళ్ళీ 22 ప్రింట్ అయింది. తర్వాత బీసీ అన్నాం, బిలోకి ఏం పంపించాం 2 పంపించాం, సిలోకి 3 పంపించాం. అంటే అప్పుడు ఎంత అవుతుంది 2 into 3 6 అవుతుంది, 6 into 10 60 అవుతుంది, ఇంటూ 5 ఎంత 300 అవుతుంది. సో అవుట్పుట్ షుడ్ బి 300. అర్థమైందా? సో ఫంక్షన్స్ కు పంపించిన ఆర్గ్యుమెంట్స్ కు పంపించిన మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక ఎక్స్ప్రెషన్ లోకి ఆర్గ్యుమెంట్స్ పంపించినప్పుడు ఆ ఎక్స్ప్రెషన్స్ యొక్క లాంబ్డాకి వెళ్ళిపోతాయి.
అలా కాకుండా ఫంక్షన్ లోకి పంపించే ఆర్గ్యుమెంట్స్ ఏమో ఫంక్షన్ లోకి వెళ్తాయి, ఎక్స్ప్రెషన్ లోకి పంపించే ఆర్గ్యుమెంట్స్ ఏమో లాంబ్డాలోకి వెళ్తాయి. దట్స్ అంతే, వెరీ సింపుల్. ఇంకెంతకంటే లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ లో ఏముండదు. నేను చెప్పాను కదా, డెవలప్స్ చేసేవాళ్ళు పైథాన్ లో స్క్రిప్ట్స్ రాసేటప్పుడు లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ ఎందుకు రాస్తారంటే అప్పటికప్పుడు ఉపయోగపడాలి. వెన్ ఎవర్ ఈ నీడ్స్ ఆఫ్ దట్ ఆ స్క్రిప్ట్ ని రన్ చేయగల ఎగ్జిక్యూట్ అయిపోయింది. రీయూజబిలిటీ ఏమి ఉండదు. ఆ స్క్రిప్ట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు రన్ అవుతూ ఉంటే చాలు అనమాట. దానికోసం పక్కన ఇంకో ప్రోగ్రామ్ రాసి ఇంకో ఫంక్షన్ రాసి రాయాల్సిన అవసరం ఉండదు. అటువంటి వాటి కోసమే ఈ లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ అనేది వాడతాం. అంటే రీయూజబిలిటీ లేకుండా అప్పటికప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి, దానికి నేమ్ ఏమి పెట్టకుండా ఒక ఫంక్షన్ లాగా ఎగ్జిక్యూట్ అవ్వాలంటే అందుకనే నేమ్ పెట్టకుండా ఫంక్షన్ లాగా పనిచేయాలి కాబట్టి వాటిని లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ అని పిలుస్తుంటాం, ఆర్ లాంబ్డా ఫంక్షన్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ రెండిటి తర్వాత మనకి టాపిక్ ఏంటంటే మాడ్యూల్స్ అనే టాపిక్. సో ఫస్ట్ మాడ్యూల్స్ గురించి చెప్తాను. వాట్ ఈస్ ద మాడ్యూల్స్ అంటే ఏ కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్ షుడ్ స్టోర్ ఇంటూ ఏ సింగిల్ ఫైల్ ఈస్ కాల్డ్ ఏ మాడ్యూల్. ఏ కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్స్ కెన్ స్టోర్ ఇంటూ సింగిల్ ఫైల్ ఈస్ కాల్డ్ ఏ మాడ్యూల్. ఓకే, ఈ మాడ్యూల్ ని ఏ ప్రాజెక్ట్ లో కావాలంటే ఆ ప్రాజెక్ట్ లో ఇంపోర్ట్ చేసుకొని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఇదే దాన్ని మనం జావాలో ఏమని పిలుస్తుంటామంటే ప్యాకేజెస్ అంటారు. జావాలో ఏమంటాం, ప్యాకేజెస్ అంటాం. ప్యాకేజెస్ లో ఏముంటాయి అంటే నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ క్లాస్ మే కంటైన్స్ ఏ నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. ఆ క్లాస్ ని ఇంపోర్ట్ చేసుకొని ఆ క్లాస్ లో ఉన్న మెథడ్స్ వాడుకుంటూ ఉంటాం. అంటే నేను ఎందుకు ఇంకొక లాంగ్వేజ్ తో కంపేర్ చేస్తున్నానంటే మీకు ఈజీగా అర్థం కావడం కోసం. దీంట్లో వచ్చేటడికి మాడ్యూల్స్ అని పిలుస్తుంటాం. ఓకే, పైథాన్లో ఏమంటాం, మాడ్యూల్స్ అంటాం. ఈచ్ మాడ్యూల్ మే కంటైన్స్ ఏ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్. దానికి ఎగ్జాంపుల్ చెప్పడం కోసమే నేను మై మాడ్యూల్ అనే ఒక మాడ్యూల్ క్రియేట్ చేశాను. ఈ మాడ్యూల్లో చూడండి, నేను గ్రీటింగ్ చెప్పడానికి ఒక మెసేజ్ రాశాను. ఇంకొకటి యాడ్ 2 అంటే 2 నెంబర్స్ యాడ్ చేయడం కోసం ఒక ఫంక్షన్ రాశాను. 3 నెంబర్స్ యాడ్ చేయడం కోసం ఒక ఫంక్షన్ రాశాను. స్క్వైర్ ఒక నెంబర్ పంపిస్తే దాని యొక్క స్క్వైర్ వాల్యూకి ఒకటి రాశాను. ఏరియా ప్రింట్ అవడానికి ఒకటి రాశాను. జస్ట్ యాడ్ అని పంపించి 2 ఆర్గ్యుమెంట్స్ పంపిస్తే యాడ్ అవ్వడానికి, సబ్ట్రాక్ట్, మల్టిప్లికేషన్ కి, డివైడ్ కి, అట్లనే మోడ్ ఆఫ్ కి, ప్రింట్ టేబుల్ ఒక టేబుల్ ప్రింట్ చేయడానికి డైరెక్ట్ గా ప్రింట్ టేబుల్ అని చెప్పిన వాడటానికి ఒకటి, అలానే షో లిస్ట్ ఒక లిస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్ పంపిస్తే ప్రింట్ అవ్వడానికి, ప్రైమ్ నెంబరా కాదా అని కనుక్కోవడానికి ఒక ఫంక్షన్, ఇట్లా ఎన్ నెంబర్స్ ఇప్పుడు దాకా మనం నేర్చుకున్న ఫంక్షన్స్ అన్ని తెచ్చి దీంట్లో పెట్టా. దాన్ని నేను ఇక్కడ ఒక ప్రోగ్రామ్ రాసుకున్నా. వాట్ అబౌట్ ద ప్రోగ్రామ్ అంటే ఈ ప్రోగ్రామ్ లోకి ఫస్ట్ ఫైల్ ఏం చేసాం మనం, ఇంపోర్ట్ మై మాడ్యూల్ యాజ్ ఎంఎం అని పెట్టాం. వాట్ అబౌట్ ద యాజ్ ఎంఎం? ఎస్, అంటే దాన్ని అలా చెప్పేదానికంటే మీరు ఏం చెప్పాలంటే దట్ ఈస్ ద ఎలియాస్ నేమ్, దట్ ఈస్ ద ఎలియాస్ నేమ్ ఆర్ ఇన్స్టెన్స్ నేమ్. ఎందుకని అలా పెట్టుకుంటామంటే అంత పొడుగు పొద్దుగూకులు మై మాడ్యూల్ అని పిలవకుండా మై మాడ్యూల్లో 2 లెటర్స్ ని స్ప్లిట్ చేసి ఎంఎం అని పెట్టాం. మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవచ్చు, మై ఫంక్షన్స్ ఎంఎఫ్ అని ఏదో పేరు పెట్టుకోవచ్చు. ఇట్స్ నాట్ ఎన్ ఇష్యూ. దట్స్ లైక్ ఇంపోర్ట్ చేసుకునే మాడ్యూల్ ఇలా ఈ పేరుతోటి, దట్స్ మీనింగ్ ఆఫ్ ఎలియాస్ నేమ్ అంటే మారు పేరుతోటి పిలుచుకోవడం. దట్ ఈస్ ద యాజ్ అంటే అర్థం ఏంటంటే సమ్ ఎక్స్ ఉన్నాడు, వాళ్ళలాగానే ఉండాలని చెప్పేటప్పుడు ఏమంటాం, యాజ్ ఇట్ ఈజ్లీ ఎక్స్ అంటాం కదా. మనకి ఈవెన్ దో మీరు ఫైల్స్ లోకి వెళ్ళినప్పుడు చూడండి, ప్రతి మెనూలో విండోస్ లో సేవ్ యాజ్ ఉంటుంది. సేవ్ యాజ్ అంటే అర్థం ఏంది, సేవ్ యాజ్ ఇట్ ఈజ్లీ దట్ ఫైల్ టు అనదర్ ఫైల్. దట్ ఈస్ సింపుల్ థింగ్. అట్లానే ఇక్కడ మై మాడ్యూల్ అనే దాన్ని ఒక ఇన్స్టెన్స్ నేమ్ ఇంకొక పేరుతో మనం కాల్ చేసుకోవడానికి మనం పెట్టుకునే ఒక పేరే దట్ ఈస్ ద ఎంఎం. వాట్ ఎవర్ ఇట్ మే బి యూ కెన్ పుట్, ఇట్స్ నాట్ ఎ కన్స్ట్రైంట్. బట్ అక్కడ అంత పొడుగు పిలవకుండా, లెంత్ ఎక్కువగా కాల్ చేయకుండా సింపుల్ వేలో మనం యూజ్ చేసుకోవడం కోసం యాజ్ అనే కీవర్డ్ ఇచ్చేసి ఆ పక్కన ఎలియాస్ నేమ్ పెడతాం. ఇక్కడ నేను 2 నెంబర్స్ తీసుకున్నా, ఎంఎం డాట్ యాడ్ 2 ఆఫ్ ఏ కామా బి అన్నా. అనగా ఏమవుతుంది, ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిపోయి రిజల్ట్ దీంట్లోకి వస్తుంది, రిజల్ట్ ప్రింట్ చేస్తున్నాం. అలానే యాడ్ 3 అన్నా, 3 నెంబర్స్ తీసుకొని వెళ్ళి ప్రింట్ తీసుకొస్తున్నాం. ఏరియా 4.5 అన్నాం, అక్కడ ఉన్న ఏరియా. ఇక్కడ మనం ఫంక్షన్స్ రాయలేదుగా, మరి హౌ ద ఫంక్షన్స్ విల్ బి వర్క్స్. మీరు ఇక్కడ ఎంఎం అని పెట్టి ఎంటర్ కీ కొట్టంగల్లే, మీకు ఇక్కడ ఎంఎం అని పెట్టి ఎంటర్ కీ కొట్టంగల్లే వాట్ వీఆర్ మెన్షనింగ్ ద ఆల్ ఫంక్షన్ షుడ్ బి షోయింగ్ ఆన్ ద పాపప్. మనకు పాపప్ చేసేస్తుంది. మీరు ఆ మాడ్యూల్లో ఈ ఫంక్షన్స్ అన్ని రెడీమేడ్ గా ఉండవి, మనం ఏమి తయారు చేయలేదు, మనం జస్ట్ అక్కడ రాసి ఇచ్చాము ఆ ఫంక్షన్స్. ఆ ఫంక్షన్స్ దగ్గరికి రాగలే ఫంక్షన్ నేమ్ చెప్తుంది, బ్రాకెట్స్ లో ఎన్ని ఆర్గ్యుమెంట్స్ పంపించాలో కూడా చెప్తుంది, మనకి ఎన్ని ఆర్గ్యుమెంట్స్ పంపించాలో కూడా చెప్తుంది. అంటే మనకి స్ట్రెయిన్లెస్ కదా,
రాసి పెట్టుకుంటే రెడీమేడ్ ఎన్ని ప్రాజెక్ట్స్లోకైనా మన మాడ్యూల్ని మనం ఇంపోర్ట్ చేసుకొని యాక్సెస్ చేసుకోవచ్చు. ప్రింట్ టేబుల్ అవసరము, ప్రతిసారి మనం రాయక్కర్లేదు. ఆ మాడ్యూల్ ఎక్కడుందో మన ప్రాజెక్ట్లో ఒక చోట పెట్టుకున్నామంటే ఇంపోర్ట్ చేసుకొని ప్రింట్ టేబుల్ చేసుకోవచ్చు. ఇట్స్ సింపుల్. లేదా ఒక లిస్ట్ ప్రింట్ చేయాలి, నెంబర్ ఆఫ్ టైమ్స్ లిస్ట్ ప్రింట్ చేయాల్సిన అవసరం వస్తుంది. అప్పుడు మళ్ళీ మనం కోడ్ రాయక్కర్లేదు, జస్ట్ సింపుల్ వీ కెన్ కాల్ ద మెథడ్. అలా ఒక కలెక్షన్ ఆఫ్ ది మెథడ్స్ని ఒక నేమ్లో పెట్టుకొని, అయితే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ద మాడ్యూల్ షుడ్ బి స్టే ఆన్ టు యువర్ ప్రాజెక్ట్. మన ప్రాజెక్ట్లోనే ఉండాలి, లేకపోతే ఆ మాడ్యూల్ మనం ఇంపోర్ట్ చేసుకోలేం. పాత్ అనేది కంపల్సరీ మన దగ్గరే ఉండాలి. సో దెన్ వీ కెన్ ఇంపోర్ట్ దట్ అండ్ వీ కెన్ కాల్ ద ఆల్ ఫంక్షన్స్ అనమాట. అర్థమైందా? సో కాబట్టి ముందుగా మనం ఏం చేస్తాము, మై మాడ్యూల్స్ అని, మై మాడ్యూల్ అనే పెట్టాలని ఏం లేదు. సో జస్ట్ నేను నా మాడ్యూల్స్ కాబట్టి నేను మై మాడ్యూల్స్ అని పెట్టా. మీరు validations.py అనే ఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు వాలిడేషన్స్ చెక్ చేయడానికి. కలెక్షన్ ఆఫ్ functions.py అని పెట్టుకోవచ్చు అన్ని ఫంక్షన్స్ కోసం. మీ ఇష్టం. మ్యాథ్ ఫంక్షన్స్ అన్ని రాయాలంటే math.fun.mypy అని చెప్పని పెట్టుకోవచ్చు. అలా మీ ఇష్టం వచ్చిన ఒక మాడ్యూల్ క్రియేట్ చేసుకొని ఆ మాడ్యూల్ని మన ప్రాజెక్ట్లోకి ఇంపోర్ట్ చేసుకొని దెన్ వీ కెన్ యాక్సెస్ ఆల్ మెథడ్స్ అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ ద మాడ్యూల్స్ అంటాం. మాడ్యూల్స్ ఏంది, ఒక మాడ్యూల్ క్రియేట్ చేసుకొని మన ప్రాజెక్ట్లోకి ఎక్కడ కావాలంటే అక్కడ ఆ మాడ్యూల్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ మాడ్యూల్ని మనం రన్ చేయాల్సిన అవసరం లేదు. రన్ చేసినా ఎటువంటి రిజల్ట్ రాదు. ఎందుకని, అక్కడ అన్ని డెఫినేషన్స్ ఉన్నాయి, కాలింగ్ లేదు కదా. కాలింగ్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి, మనం రాసుకున్న ప్రోగ్రామ్లో ఉన్నాయి. సో కాబట్టి ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఆల్ షుడ్ బి ఎగ్జిక్యూట్. ఫస్ట్ ఎంటర్ ఎనీ నెంబర్ అంటుంది. నేను 100 ఇచ్చా అండ్ 200 ఇచ్చా, 300 ప్రింట్ అయిపోయింది, సమ్ ఆఫ్ ది 2 నెంబర్స్. ఆ తర్వాత 3 నెంబర్స్కి నేను ఏం చేశానంటే AB + 45 పంపించా, కాబట్టి 345 వచ్చింది. ఇంకొకటి ఏరియా 4.5కి ఏరియా వచ్చింది. ఆ తర్వాత శ్రీనివాసరావుని గ్రీటింగ్ పంపించాను, హలో శ్రీనివాసరావు అని వచ్చింది. ఆ తర్వాత ఎన్ని ఎంటర్ నెంబర్ అంటుంది. నేను 17 ఇచ్చాను, 17th మల్టిపుల్ టేబుల్ ప్రింట్ అయిపోయింది. ఆ తర్వాత లిస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్ నేను పంపించా ఇక్కడ నుంచి కాన్స్టెంట్గా, కాబట్టి ఆ లిస్టులు ప్రింట్ అయినాయి. ఆ తర్వాత లిస్టులు పంపించాను, టపుల్స్ పంపించాను. మీరు ఏది పంపించినా ప్రింట్ అయిద్దని చెప్పడం కోసమే దాన్ని వాడాము. ఆ తర్వాత వచ్చేసి ఏం చేసాము, మళ్ళీ ఇన్పుట్ ఎనీ నెంబర్ ఉంటుంది, ఇది ప్రైమా కాదా చెప్పడం కోసం నేను 19 ఇచ్చాను, ఇట్స్ ఎ ప్రైమ్. నేను 20 ఇస్తే ఇట్స్ నాట్ ఎ ప్రైమ్ అని చెప్పేస్తాను. దట్స్ సో ఈ రోజుకి ఇంతవరకు ఈ 2 టాపిక్స్ మనం నోట్ చేసుకుంటే, నెక్స్ట్ క్లాస్ మనం ఏం చేద్దామంటే లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ మాడ్యూల్స్ అయిపోయినాయి కాబట్టి వీఆర్ మూవింగ్ టు ద ఊప్స్ కాన్సెప్ట్కి వెళ్దాం. ఆ ఊప్స్లో వచ్చేసి మనకి క్లాసెస్, ఇన్హెరిటెన్స్ ఇవి మొత్తం కవర్ అవుతాయి. అవి చేసిన తర్వాతే నెక్స్ట్ టాపిక్స్కి వెళ్దాం. ఓకే, సో ఈ రోజుకి ఈ ప్రోగ్రామ్స్ నోట్ చేసేయండి. నోట్ చేస్తే నెక్స్ట్ క్లాస్తో మళ్ళీ చేద్దాం.